పులివెందుల కోటలో బీటలు. అందుకేనా ఈ పర్యటనలు? ఇన్నాళ్లుగా బెంగళూరు ప్యాలెస్కే జగన్ పరిమితం. ఇప్పుడిప్పుడే పులివెందులకు తరచుగా పర్యటనలు. జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి వ్యతిరేకంగా 74% ఓట్లు జెడ్పీటీసీ ఎన్నికల్లోనే బయటపడిన నిజం. ఒకప్పుడు పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి వెన్నెముక. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. సొంత ఇలాకా మనదే అధికారం అనుకున్న జగన్ కోటకు ఇప్పుడు బీటలు వారుతున్నాయి. జగన్ ఇప్పుడు పులివెందుల బిడ్డలా కాకుండా బెంగళూరు నుంచి వచ్చే ఒక అతిథిలా కనిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోరు కొట్టినప్పుడు హెలికాప్టర్లో రావడం, ఒక 3 గంటలు అలా మెరిసి మళ్లీ బెంగళూరు ప్యాలెస్కు చెక్కేయడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు ఎక్కడా అనే ప్రశ్న మొదలైంది. వైసీపీకి కంచుకోట లాంటి పులివెందులలోనే మొన్నటి ఎన్నికల ఫలితాలు కళ్ళు బైర్ల కమ్మేలా చేశాయి. ఏకంగా 74% మంది ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం అంటే అది కేవలం ఓటమి కాదు, జగన్ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనం. సొంత గడ్డపైనే ఆదరణ కరువు కావడంతో వైసీపీ ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమపై దాడులు జరుగుతున్నా ఇబ్బందుల్లో ఉన్న జగన్ కేవలం ధైర్యంగా ఉండండి అనే మాటలు తప్ప ఆచరణలో అండగా నిలబడడం లేదని క్యాడర్ వాపోతుంది. సరిగ్గా ఇదే గ్యాప్ను భారత చైతన్య యువజన పార్టీ అందిపుచ్చుకుంటోంది. రాయలసీమ గడ్డపై బీసీవై పార్టీ దూకుడు చూస్తుంటే వైసీపీ గ్రాఫ్ పడిపోతున్న వేగంతోనే ఈ పార్టీ గ్రాఫ్ పైకి లేస్తోంది. అణగారిన వర్గాలను ఏకం చేస్తూ ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ బీసీవై పార్టీ రాయలసీమపై పూర్తి పట్టు సాధించే దిశగా వెళ్తోంది. అటు ప్యాలెస్కే పరిమితమైన జగన్, ఇటు జనంలోకి దూసుకెళ్తున్న బీసీవై రాబోయే రోజుల్లో సీమ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమనిపిస్తోంది.